హాయ్ సిద్ధార్థ్, హాయ్ అండి. బాగున్నావు సిద్ధార్థ్? బాగున్నాను. ఏం చదువుతున్నావు సిద్ధార్థ్? 10th స్టాండర్డ్. 10వ తరగతా? ఏ స్కూలు? ఏంది ఏదో మొన్న వీడియోలో ఏదో మాట్లాడేటప్పుడు ఏదో కోల్పోయిన లెక్క మాట్లాడినావు, ఏంది ఏం ప్రాబ్లం ఏంది ఇది? ఇండియా ఇష్టం అయితే అది ఇండియా నాకు ఇండియా ఇచ్చింది, నేను ఇండియాకి ఏదో ఒకటి చేయాలని. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి దేశానికి, భారతదేశానికి? అంటే నా డ్రీమ్ ఎలా ఉండే అంటే ఫస్ట్ క్రికెటర్ అవుదామని ఉంటే, క్రికెటర్ అవుదామని ఉంటే పేరెంట్స్ మనకి ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎందుకు ఉండదు పేరెంట్స్? వాళ్ళ అంటే పేరెంట్స్ అని కాదు, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సిద్ధార్థ్ అనేది సాంస్క్రిట్ వర్డ్. సిద్ధార్థ్ మీనింగ్ అంటే ఏం తెలుసా? తన ఆశయాలని, తన కోరికలని నెరవేర్చుకునేటోడు సిద్ధార్థుడు. నేను ఒక మంచి ఎడ్యుకేట్ అయ్యి నేను ఫుల్ సంపాదించి ఎక్కడైతే హెల్ప్ లేదో అక్కడ నేను హెల్ప్ చేయాలి అని డిసైడ్ అయినా. అందుకే అన్నయ్య నా డ్రీమ్ వదిలేసి మా అమ్మ కోసం నేను ఒక మంచి జాబ్ కొట్టాలని మా అమ్మ కోరిక. దానికోసమే నేను ఒక మంచి సైంటిస్ట్ అవ్వాలని నా ఎయిమ్ కూడా నేను వదిలేసుకున్నా. సిద్ధార్థ్కి నేను కొద్దిగా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళ అమ్మ పాపం కష్టపడుతుందంట డైలీ. వాళ్ళ నాన్నగారు ఆటో అంట కదా. ఒక 10,000 నేను మా తమ్ముడికి చెప్తాను, మీకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు వాళ్ళ అమ్మకి. మన ఇండియాకి రైతులు ఎంత ఇంపార్టెంటో చదువు మన యూత్ కి అంత ఇంపార్టెంట్. అర్థమైందా? సరేనా? జాగ్రత్త నాన్న. అమ్మని అడిగినట్టు చెప్పు. సరేనా? ఓకే రైట్ నాన్న. బాయ్.